ఇరిగేషన్ సోర్సెస్ ఉన్న వాటి కింద పెట్టేసుకుంటారండి. వాటికి ఇప్పుడు కొత్త అంటే ఇప్పుడు ఊళ్ళలో ఇప్పుడు మన బోబావులు వాటి అంతా దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సార్ ఇప్పుడు గోదావరి ఎస్ఆర్ఎస్పీ నీళ్లు ఉండాలంటే పైన గోదావరి మీద సయాద్రి వాన పడి పాదరసాలు నిండినాక మనకు నీళ్ళు వస్తాయి. లేదా ఇక్కడ ఏంటంటే మనకు ప్రాణహిత మీద ఇంతవరకు పెద్దగా ప్రాజెక్ట్ లేవు కాబట్టి మనకు జూన్ జూలైలో నీళ్ళు చాలా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. థ్యాంక్ యూ. మా తరఫున మీ అందరికి ధన్యవాదాలు సార్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ. మీరు బాగా ఎంకరేజ్ చేశారు, చాలా హార్డ్ వర్క్ చేసినారు. ఫ్రమ్ అవర్ పొలిటికల్ పార్టీ సైడ్ మేము అన్ని విధాలుగా కూడా ఈ ప్రాజెక్ట్ గ్రౌండ్ అయ్యేంత వరకు తప్పనిసరిగా కృషి చేస్తాం. మేము ఖచ్చితంగా దానికోసం అన్ని విధాలుగా మీ యొక్క డ్రీమ్ ఏదైతే ఉన్నదో అది ఫుల్ఫిల్ అవ్వడానికి మా వంతు కృషి మేము తప్పనిసరిగా మేము కూడా. అండ్ ఆల్సో వీ రిక్వెస్ట్ యూ టు గివ్ వన్ సీడీ ఆర్ వన్ ఆడియో సో దట్ మా ఆఫీసులో కూడా మేము దీన్ని ప్రజెంట్ చేయించి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తాం. యు ఆర్ విల్లింగ్, యూ ప్లీజ్ కమ్ టు అవర్ ఆఫీస్, ప్లీజ్ ఎడ్యుకేట్ అవర్. సార్ మా టీఆర్ఎస్ తరఫు నుంచి మీకు చాలా ధన్యవాదాలు. ప్రాక్టికల్ స్కీమ్ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు ఈనాడు ప్రజెంటేషన్ ఇచ్చారు. గవర్నమెంట్ స్కీమ్స్ మీ స్కీమ్స్ ఎంత డిఫరెన్స్ ఉందో ఇవాళ కొట్టుకొచ్చినట్టు అవపడుతుంది. ప్రాక్టికల్ ఉంది. చాలా థ్యాంక్స్. మీరు తప్పకుండా గవర్నమెంట్ ఒత్తిడి చేసి నాకు కృతజ్ఞత తెలుస్తూ దీని కేంద్ర ప్రభుత్వ దృష్టికి నేను టోటల్ ఇది ఎడ్యుకేటెడ్ కాకుండా కన్విన్స్ అయ్యే ప్రాజెక్ట్ మీద చెప్పేసి మా మిగతా సీనియర్ నాయకులందరి దృష్టికి కూడా నా పర్సనల్ గా ప్లస్ పార్లమెంట్ సభ్యులు కూడా తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో కూడా వారితో కన్విన్స్ చేయడానికి ప్లస్ ఇక్కడ రాష్ట్రంలో వ్యతిరేకత ఉన్నదనేది కొంచెం వ్యతిరేకత అనేది కేవలం డిలే ప్రాక్టీస్ కాకుండా కేంద్రం నుంచి అత్యధిక నిధులు రావాల్సిన అక్కడికి వెళ్ళే కాబట్టి ఒకటి దీంతో కన్విన్స్ అయింది ఏంటంటే తెలంగాణకు అన్యాయం చేయడం అందరూ ఒప్పుకుంటున్నాం. ఈ అన్ని జిల్లాలకి నిజమైన న్యాయం జరగాలంటే తాగునీటికి ఇది నిజంగానే ప్రాణం పోసిన విధానం పడుతుంది కాబట్టి దీన్ని తప్పకుండా నా తోటి ప్రయత్నము, నా సాయశక్తుల కృషి ఎన్ని అడ్డంకులను ఎదిరించి పోరాడి దీని కొరకు ప్రయత్నం చేస్తాను.